शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। హరి ఓం. అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన పురాతనమైన అతి సుందరమైన మన లోపల ఉన్నటువంటి ఈ పవిత్రమైన దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నమస్కారాలు. భగవాన్ రమణ మహర్షి రచించిన ఉపదేశసార, దీన్ని అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇవాళ కార్యక్రమం మొదలుపెట్టే ముందు రమణ మహర్షి గారి ధ్యాన శ్లోకం ఒకటి పఠించి తర్వాత మొదలు పెడతాము. నీలారవింద సుహృదా సదృశం ప్రసాదే తుల్యం తథా మహసి తోయజ బాంధవేన భ్రామ్యాం స్థితౌ తు పితరం వటమూలవాసం సంస్మారయంతం అచలం తమనుస్మరామః. ఎన్నో ఉపనిషత్తులున్నాయి. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటి విచారాలు ఏంటి, దాని సారం, ఎసెన్స్, దాన్ని ఇక్కడ ఉపదేశ సారంలో 30 శ్లోకాల్లో మహర్షి గారు మనకు చెప్తున్నారు. మోక్ష పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. కర్మ మార్గ, ఉపాసనా మార్గ, అష్టాంగ యోగ మార్గ లేదా రాజయోగా అని కూడా అంటారు, జ్ఞానయోగ. ఒక గుడికి వెళ్తే ఎన్నో ద్వారాలు ఉంటాయి. ప్రవేశం చేయడానికి ఏదో ఒక్క ద్వారమే మాత్రమే కాదు. ఇప్పుడు తిరువణ్ణామలలో ఉన్నటువంటి అరుణాచలేశ్వర గుడికి వెళ్ళాలంటే 4 పెద్ద ద్వారాలు ఉన్నాయి. ఏదైనా తీసుకోవచ్చు మనము. దీంట్లోనేది ఈ ద్వారంలోనే ప్రవేశం చేయాలి, ఆ ద్వారంలోనే ప్రవేశం చేయాలి అని ఎలాంటి నియమాలు లేవు. ఏ ద్వారమైనా మనము లోపల వెళ్ళొచ్చు. లోపల వెళ్ళి గర్భగృహం ఉంటుంది. మనకందరికీ తెలుసు, గర్భగృహం లోపల ఆ విగ్రహమో లింగమో ఏదో ఒకటి, అన్ని చోట పరమాత్ముడు ఉంటే కూడా ఆ గర్భగృహంలో ఆ విగ్రహము అందులో ఉంటాడు అని మనకు తెలుసు. ఎన్ని ద్వారాలు ఉంటాయి గర్భగృహానికి? ఒకటి. గుడికి ప్రవేశం చేయడానికి ఒకటి కాదు, ఎక్కువ ద్వారాలు ఉంటే కూడా గర్భగృహానికి ఒకే ఒక్క ద్వారం ఉంటుంది. అలాగే మహర్షి గారు అంటున్నారు ఇక్కడ, కర్మయోగ, భక్తి యోగ లేదా ఉపాసనా యోగ, అష్టాంగ యోగ, ఇవి అన్నీ గుడికి ఎలా ద్వారాలు ఎక్కువ ఉన్నాయో అలాగే గర్భగృహానికి ఒకే ఒక ద్వారం ఉంటుంది. అలాగే మోక్షం పొందాలి అంటే జ్ఞాన మార్గం అవసరమే. పదిహేను శ్లోకంలో, మొదటి 15 శ్లోకాల్లో వేరే వేరే మార్గాలు చెప్తున్నారు. మొదటిలో కర్మ మార్గ, 6 శ్లోక వరకు కర్మ మార్గ, 7, 8, 9 ఉపాసనా మార్గం, భక్తి మార్గం,
పూజ ఎలా చెయ్యాలి, జపం ఎలా చెయ్యాలి, ధ్యానం అంటే ఏంటి, దాని గురించి చెప్పారు. ఆ తరువాత అష్టాంగ యోగ 10వ శ్లోకంలో హృత్స్థలే మన అన్నారు. మనస్సు హృత్ స్థలే, హృదయంలో ఉండాలి. అటు ఇటు తిరగకుండా హృదయంలోనే ఉండాలి. ఇదే ఉద్దేశం అన్ని మార్గానికి. ఏ మార్గం తీసుకుంటే కూడా ఉద్దేశం ఇదే. ఇప్పుడు ద్వారం, ఎన్ని ద్వారాలు ఉంటే కూడా గుడికి ఎందుకు వెళ్తున్నాము, ప్రవేశం ఎందుకు చేస్తున్నాం మనము? లోపల ఉన్నటువంటి విగ్రహాన్ని చూడటానికి. ఉద్దేశం ఒక్కటే. ఏ ద్వారంలో ప్రవేశిస్తే కూడా ఉద్దేశం ఒక్కటే, భగవంతుడిని చూడటానికి. అలాగే ఇవి అన్ని మార్గాలు కూడా ఉద్దేశం ఒక్కటే. కానీ ఈ కర్మ మార్గ, ఉపాసన మార్గ, అష్టాంగ మార్గ ఇవి అన్ని పూర్వ సిద్ధత చేయడానికి, ప్రిపరేటరీ సిస్టమ్, సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయాలంటే మనం చూస్తాము, పిల్లలు ఎన్నో కష్టాలు పడతారు. మనం కూడా పడ్డాము. దేనికి? ఆ ఒక్క పరీక్ష రాయడానికి, 3 గంటల ఒక్క ఎగ్జామ్ రాయడానికి ఎన్నో సంవత్సరాలు వాళ్ళు చదవాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ మనకు ఆ జ్ఞానం రావాలి అంటే ఇవి అన్ని ప్రిపరేటరీ సిస్టమ్ మనము చెయ్యాల్సిందే. ఏదో జ్ఞాన మార్గంలో వెళ్తే మాత్రమే మోక్షం అంటారు, అందుకే నాకు ఇవేమి వద్దు, నేను అందులోనే వెళ్ళిపోతాను అంటే, పూర్వ సిద్ధత పాత జన్మంలో మనము చేశాము అంటే సరి. లేదు అంటే ఏమి కూడా బుర్రకి ఎక్కదు. బుర్రకి ఎక్కితే కూడా ఆచరించలేము. ఎందుకంటే ఆ పూర్వ సిద్ధత లేదక్కడ. అందుకే ఇవన్నీ మార్గాలు అవసరమే. అందుకే మహర్షి గారు కూడా ఇదే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అని ఎవ్వరికి చెప్పలేదు. ఎవరెవరు ఏ లెవెల్లో ఉంటారో ఆ లెవెల్ నుండి చేయండి, కానీ ఇక్కడి వరకు రావాలి అని అన్నారు. జప చేయొద్దు, పూజ చేయొద్దు అని ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే మనమందరూ కూడా ఇప్పుడు ఏమేం చేస్తున్నామో దానితో కొంచెం కొంచెం చేసి ముందుకు వెళ్ళి, జ్ఞాన మార్గం అంటే ఏంటి దీన్ని తెలుసుకోవాలి. 11, 12వ శ్లోకంలో అష్టాంగ యోగ, ప్రాణాయామ చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? మనస్సు అనేది మన నిగ్రహం చేయడానికి, దాన్ని నిగ్రహించాలి, మన వశంలో అది రావాలి కొంచెమైనా. ఇప్పుడేమవుతుంది? మనస్సు ఎలాగ చెప్తుందో అలాగే మనం బతుకుతున్నాము. అలా కాకుండా మనకి ఎలా చేస్తే ధర్మమో, ఏది సరియో అది తెలుసుకొని మనస్సుకి చెప్పాలి, చూడు ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి. ఒక ట్రైనింగ్ ఇవ్వడం. ఏ జాబ్ జాయిన్ అయితే కూడా మొదటిలో 1 నెల వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా మనము మనస్సుకి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. అది శిక్షణ. అది ఇస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం కదా. అయితే ఈ మనస్సుని నిగ్రహించడాని కోసం వాయురోధన లీయతే మనః జాలపక్షివ ద్రోధ సాధనం. రోధ అంటే నిగ్రహించడం. ఇది సాధ్యమే. ఎలా సాధ్యం? ఒక పద్ధతి అంటే వాయురోధన. గాలి, ఊపిరి తీసుకుంటాం, దాన్ని కంట్రోల్ చేస్తే మనస్సు కూడా కంట్రోల్లో వస్తుంది. కానీ ఎలా జాలపక్షి ఉందో, ఒక పక్షి జాలంలో పడి ఉంది, ఆ జాలం లేదు అంటే ఎక్కడ కావాలో అక్కడ ఎగిరిపోతుంది. ఇప్పుడు ఆ జాలం ఉంది అంటే తెలిస్తే అక్కడ మాత్రమే బయటకి
రావడానికి వీల్లేదు. అలాగే ప్రాణాయామ చేసినప్పుడు మనస్సు అటు ఇటు వెళ్ళదు, ఒకే చోట ఉంటుంది. మనకు అది కూడా ఉండట్లేదు, కానీ ప్రయత్నం చేస్తూ చేస్తూ అలా రావాలి. ప్రాణాయామ చేస్తే కూడా మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని కాదు ఇక్కడ ఉండాలి నువ్వు అని మనసుకి చెప్పి ప్రయత్న అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అంత సులభమేం కాదు అర్జున అంటున్నాడు భగవంతుడు. కానీ అభ్యాసం చేయాలి. అయితే ప్రాణాయామ చేస్తే తాత్కాలికంగా టెంపరరీ 5 నిమిషాలు ప్రాణాయామం చేస్తే ఆ 5 నిమిషాలైనా మనస్సు కొంచెం సమాధానంగా ఉంటుంది, అటు ఇటు వేరే ఆలోచనలు రావు అంటున్నాడు. కానీ ఒక పక్షి జాలంలో ఉండిన పక్షికి జాలం తీసేస్తే ఓహో తెలుస్తుంది నేను పారిపోవచ్చు అని. అలాగే ఎప్పుడు ప్రాణాయామ స్టాప్ చేస్తామో అప్పుడు మనసు మళ్ళీ అటు ఇటు ఎగరడం మొదలవుతుంది. రోజుకి 24 గంటలైతే మనము ప్రాణాయామం ఎంతసేపు చేయగలుగుతాము? ఏదో ఒక అరగంట, 1 గంట మ్యాక్సిమం. ఏదో పెద్ద ప్రాణాయామం అంటే పెద్ద పేరిచ్చారు కదా, మనకేమో భయం. ప్రాణాయామం అంటే అమ్మో యోగిలందరూ కూర్చొని ఇలా చేస్తారు, అలాగే చెయ్యాలి అనేమి లేదు. ఏది సుఖాసనమో ఆ సుఖాసనంలో ఉండి దీర్ఘంగా ఊపిరి తీసుకోవడం అంతే. పూరక కుంభక అది కొంచెం ఆపగలుగుతాము అంటే ఆపడం. ఇంకా పూరకం, కుంభకం, రేచకం అందరు కూడా ప్రయత్నం చేయొచ్చు. టీవీ చూస్తూ చూస్తూ కూడా ఆ ప్రయత్నం చేయొచ్చు. అది టెంపరరీ అయితే కూడా చెయ్యండి అంటున్నారు. ఆ తరువాత 12వ శ్లోకంలో చిత్తవాయవశ్చిత్క్రియాయుత శాఖయోర్ద్వయి శక్తి మూలక. ఈ మనస్సుకి ప్రాణానికి ఏమి కనెక్షన్, సంబంధం ఏంటి? ప్రాణాన్ని కంట్రోల్ చేస్తే మనస్సు ఎలా కంట్రోల్ చేయగలుగుతాము అని మనకు సంశయం వస్తే దానికి ఇక్కడ మహర్షి గారు చెప్తున్నారు. మూల శక్తి మాయా ప్రకృతి అనేది మూల. ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టుకి కాండం అంటే పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ ప్రకృతి లేదా మాయ నుండి వచ్చింది. ఈ కాండం నుండి 2 కొమ్మలు, ఒకటి మనసు, ఒకటి ప్రాణం. అయితే ఒక్క కాండానికి 2 కొమ్మలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాణాన్ని మనము కంట్రోల్ చేయడం కొంచెం సులభం. మనస్సు కంట్రోల్ చేసే దానికి కంపేర్ చేస్తే ప్రాణాన్ని కంట్రోల్ చేయడం కొంచెం సులభం. ఎందుకు? అది స్థూలమైనది. మనస్సు అనేది చాలా సూక్ష్మమైనది. ఎప్పుడు కూడా ఏది సూక్ష్మమో దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఏది స్థూలమో దాన్ని కంట్రోల్ చేయడం కొంచెం సులభం. అందుకే ప్రాణాన్ని కంట్రోల్ చేస్తే మనస్సు కూడా కంట్రోల్కి వస్తుంది. ఎందుకంటే ఇవి 2 ఒకే చెట్టులు ఉన్నటువంటి 2 కొమ్మలు కాబట్టి ఈ సంబంధం ఉంది. అందుకే అన్నారు చిత్తవాయవశ్చిత్క్రియాయుత. చిత్త అంటే మనస్సు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి. ప్రాణ అంటే క్రియాశక్తి, చిత్ క్రియ. సంబంధం శాఖయోర్ద్వయి శక్తి మూలక. ఇప్పుడు 13వ శ్లోకం చూద్దాము. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునర్భవతి నో మృతం. ఈ నిగ్రహించే దీంట్లో 2 విధానం ఉన్నాయి.
ఒకటి లయ, ఇంకొకటి వినాశ. లయ వినాశనే ఉభయ రోధనే. రోధన అంటే కంట్రోల్ చేయడం, నిగ్రహించడం. అందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి లయ, ఒకటి వినాశ. ఏమి తేడా? లయకు వినాశకు ఏమి తేడా అంటే, లయ అంటే మళ్ళీ వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ప్రపంచం ప్రళయం అవుతుంది. లయ ప్రళయ. శ్రేష్టమైన లయ అంటే ప్రళయ. జగత్తు ప్రపంచం ప్రళయం అవుతుంది అంటాం. ప్రళయం అంటే విసర్జన అవడం. సుప్తంగా ఉంటుంది కానీ అదృశ్యమైపోతుంది, మనకు కనపడటం లేదు. అది నాశమైంది అని కాదు, కానీ సుప్తంగా ఉంటుంది. ఇప్పుడు మనకు తెలుసు ప్రపంచం ప్రళయం అయితే మనమందరూ కూడా ఒక బీజ రూపంలో ఉంటాం. కారణ శరీర ఇవన్నీ చూసాం మనము. సుప్తంగా సూక్ష్మ రూపంలో ఉంటాము. మళ్ళీ సృష్టి అయ్యేసరికి వెనక వచ్చేస్తాం. అదే మన బ్యాగ్ మోసుకొని వెళ్ళాము, అదే బ్యాగ్ మోసుకొని మళ్ళీ వస్తాము. నాశమయమా? నాశం అంటే మళ్ళీ రాకపోవడం. ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దానికి ఇంకొక పేరు విసర్జన. ఇప్పుడు గణేష విసర్జన చేస్తాం మనం. గణేష వినాయక చవితి సమయంలో 3 రోజులో, 9 రోజులో, 11 రోజులో, 21 రోజులో విగ్రహాన్ని పెట్టుకొని పూజ అంతా చేసి ఆ తరువాత గణేష విసర్జన. గణేష నాశం అక్కడ, విసర్జన ఎందుకు? మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాడు. ఏది మళ్ళీ వస్తుందో ఇప్పుడు ప్రస్తుతంగా నాశమైనట్టు ఉంటుంది, కానీ మళ్ళీ వచ్చేస్తుంది. దానికి పేరు లయం. నాశం అంటే మళ్ళీ రాకపోవడం. అందుకే అంటున్నారు ఇక్కడ లయగతం పునర్భవతి పునర్భవతి. ఏది లయమైందో అది మళ్ళీ పునర్భవతి, మళ్ళీ వస్తుంది. నో మృతం నహ మృతం. మృతం అంటే చనిపోతే, ఇక్కడ చనిపోతే అంటే నాశం. నాశం అయితే మళ్ళీ రాదు. దీనికి ఉదాహరణతో మనం చూద్దాము. నిద్రపోతాము. నిద్రలో మనకు ప్రపంచము లేదు, మనస్సు లేదు కదా. ఆ డీప్ స్లీప్ అంటే ఒక్క అరగంట అలా నిద్రపోతే చాలు, అబ్బా ఎంత రెస్ట్ అయినట్టు అనిపిస్తుంది. మనస్సు ఏమైంది అక్కడ? ఎవరో ఎన్నో మంది పిల్లలు అబ్బో ఎంత గలాట చేశారు అక్కడ, మీరు హాయిగా ఇక్కడ నిద్రపోతున్నారండి, మీకు అస్సలు తెలియలేదు, ఎట్లా పండుకున్నారండి మీరు అని అడుగుతారు. అవును కదా, అస్సలు ఏమీ తెలియలేదు నాకు. లేచిన తరువాత ఇది తెలుస్తుంది, ఓహో నాకు ఏమీ తెలియలేదు అంటే ఆ సమయంలో మనస్సు లయమైంది, నాశం కాలేదు, లయమైంది. లేసినప్పుడు మనస్సు కూడా లేసింది, దానితో ప్రపంచం కూడా మళ్ళీ వచ్చేసింది. నిద్రపోయినప్పుడు మనస్సు లయమవుతుంది, అక్కడ మనస్సు లేదు అంటే ప్రపంచం కూడా మనకు లేదు. మళ్ళీ లేసినప్పుడు మనస్సు కూడా సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. మళ్ళీ అన్ని ప్రాబ్లమ్స్ మనకు, ఓహో మళ్ళీ పొద్దున ఇప్పుడు వంట చెయ్యాలి, ఏమి చెయ్యాలి, ఫ్రిడ్జ్లో అది ఉందా లేదా, అమ్మో దోశ పిండి లేదే, ఏం చేస్తాను, నిన్న ఆలోచన ఎందుకు చేయలేదు కదా. ఇలాంటి ఆలోచనలు మళ్ళీ వస్తాయి. నిద్రపోయినప్పుడు అలా ఆలోచన ఉండిందా, దోశ చేయాలి అనే ఆలోచన ఉండిందా? నిద్రలో, నిద్రపోయినప్పుడు ఉండొచ్చు, నిద్రలో అది లేదే. ఇది మనస్సు లయమైంది. అలాగే సాత్వికంగా ఎలా లయం చేయడం, మనస్సుని లయ చేయడం ఎట్లా? ప్రాణాయామతో. సాత్వికంగా చెయ్యాలి అంటే ప్రాణాయామ చేస్తే
ఒక్క విధమైన సమాధి. అది మనస్సు అప్పుడు లయమైపోతుంది. మళ్ళీ ప్రాణాయామ స్టాప్ చేశామో మళ్ళీ వచ్చేస్తుంది. ఇంకా ఉదాహరణ ఇవ్వాలంటే, తామసికంగా మనస్సుని లయం చెయ్యొచ్చు. ఎట్లా? డ్రింక్స్ తీసుకోవచ్చు, డ్రగ్స్ తీసుకోవచ్చు, గాంజా తీసుకోవచ్చు. చాలామంది చేస్తారు చూడండి. డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి ఎందుకు అది చాలా మంచిది అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ తాగాలి అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ ఆ డ్రగ్స్ తీసుకోవాలి అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ గాంజా సేవన చెయ్యాలి అనిపిస్తుంది. ఎందుకు అలాగ అనిపిస్తుంది అంటే మనస్సు అక్కడ కూడా లయమైపోతుంది. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి కూడా సమాధి స్థితికి వెళ్ళిపోతే చాలా సంతోషంగా ఉంటారు. ఇది సాత్వికంగా సంతోషం. వాళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ నేను ధ్యానం చేయాలి అని అనిపిస్తుంది. ఎందుకు? ఆ సంతోషం మళ్ళీ మళ్ళీ నాకు కావాలి అని అనిపిస్తుంది. అలాగే డ్రింక్స్ తీసుకునే వాళ్ళకి కూడా నేను మళ్ళీ మళ్ళీ తాగాలి, మళ్ళీ డ్రగ్స్ కావాలి. అది ఒక వ్యసనం, ఒక ఎడిక్షన్. అది తరువాత అది మంచి ఎడిక్షన్ కాదు. ఇప్పుడు కొందరు హిమాలయాలో తపస్సు చేసే వాళ్ళు కూడా గాంజా తీసుకుంటారంట. ఎందుకు? అది వాళ్ళకి ఒక సపోర్ట్ ఇస్తుంది. మనస్సుని లయ చేయడానికి అది సపోర్ట్ ఇస్తుంది. కానీ అది మంచిది కాదు. ఆ సపోర్ట్ తీసుకోవడం మంచిది కాదే కాదు. ప్రాణాయామ సపోర్ట్ తీసుకుంటే అది సాత్వికంగా చేస్తున్నాము. ఇప్పుడు ఎలాగైనా లయం చేయాలంటే డ్రింక్స్ తీసుకోవచ్చు. రోజు తీసుకొని ఎంత మంచిది, మనస్సు లయం అవుతుంది. అది ఒక వ్యసనం. దానివల్ల మన దైహిక ఆరోగ్యం పాడైపోతుంది, మానసిక ఆరోగ్యం కూడా పాడైపోతుంది. రకరకాల విధానాలు ఉన్నాయి. కానీ ఏది మంచిది? మన దైహిక ఆరోగ్యం కూడా సరిగా ఉండాలి, మానసిక ఆరోగ్యం కూడా సరిగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి అంటే ప్రాణాయామం చేయాలి. లయ వినాశనే ఉభయ రోధనే లయగతం పునర్భవతి. ఏది లయమాయిందో పునర్భవతి. అందుకే ప్రాణాయామం చేస్తే లయమవుతుంది, నాశమావదు. ఏది లయమైందో అది మళ్ళీ వచ్చేస్తుంది. కానీ ఆ సమయంలో లయమైంది కదా, అంత లాభం కదా. ఒక్క 5 minutes 10 minutes అదైనా మనకు లాభమే కదా. అదే ఈ వ్యసనాలు పడితే, డ్రగ్స్ ఏదో ఒకటి వ్యసనాలు పడితే ఆ తరువాత సంతోషం అనేది ఉండదు. అందుకే దాన్ని ఎవరు తీసుకోకూడదు, ఆ మార్గం ఎవరు కూడా తీసుకోకూడదు. ఈ ప్రాణాయామం అనేది అందుకే సాత్విక మార్గం అంటారు. లయమైతే కూడా నాశం అవ్వట్లేదు, అయితే కూడా కొంచెం సేపు అయినా లయం అవుతుంది కదా. మనకిప్పుడు నిద్రపోయినప్పుడు తెలుసు, లయమైతే అబ్బా ఎంత సంతోషం, అది ఇంతవరకు గమనించలేదు. మనం అనుకుంటాము ఒక్క అరగంట నిద్రపోతే చాలండి, అంతే కదా. ఒక డీప్ స్లీప్ అనేది ఒక్క అరగంట చేస్తే చాలు, ఎంతో సంతోషంగా ఉంటాము. అంత బాడీ కూడా మనకు ఓహో అక్కడ నొప్పి అంత తగ్గింది అనిపిస్తుంది. అయితే ఆ లయ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత 14వ శ్లోకంలో ప్రాణబంధనాత్ లీన మానసం ఏకచింతనాత్ నాశమేత్యదా. ఇప్పుడు ప్రాణబంధనాత్ అంటే ప్రాణాయామ చేసి ప్రాణాన్ని బంధించి, అంటే మన కంట్రోల్లో తీసుకువచ్చి, లీన మానసం
మనస్సు లీనమాయింది అంటే లయమాయింది. ఏకచింతనాత్ నాశమేత్యదః. ఇప్పుడు లయ నుండి నాశమావాలి. ఎట్లా చేయాలి అంటే ఏకచింతనాత్, ఒకే ఒక చింతన చేయాలి. అదేంటి అక్కడ? ఆ ఏక అనేది ఆత్మ విచార, సెల్ఫ్ ఎంక్వైరీ, స్వయం విచార, ఆత్మ విచార. ఇది చేస్తే అప్పుడు నాశమిత్యదః, అప్పుడు మాత్రమే మనసు నాశమైపోతుంది. ఈ జ్ఞాన మార్గంలో మళ్ళీ రకరకాల విధానాలు ఉన్నాయి. ఈ మార్గం రమణ మహర్షి గారు బోధిస్తున్నారు. సెల్ఫ్ ఎంక్వైరీ. ఇప్పుడు మనకందరికి కూడా మనస్సులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆబ్జెక్టివ్ మైండ్ అంటాము, వస్తునిష్ట. ఇంకొకటి సబ్జెక్టివ్ మైండ్, వ్యక్తినిష్ట. దీనికి తేడా నేను ఉదాహరణతో చెప్తాను. ఒక టీచర్ ఉన్నారు, పేపర్ వాల్యుయేషన్కి వెళ్తారు. అక్కడ ఒక్క పేపర్ చూస్తే తెలిసింది ఇది నా కొడుకుది పేపరు. కొడుకు పేపర్ అని తెలిస్తే ఏమనిపిస్తుంది? ఏదో ఒక తప్పు ఉంటే కూడా దానికి రైట్ అని వేసి ఎక్కువ మార్క్స్ ఇవ్వడం. ఎందుకు? అది నా కొడుకుది తెలిసింది కదా, నా కొడుకుకి ఎక్కువ మార్క్ రావాలి కదా. ఇది వ్యక్తినిష్ట మనస్సు. అదే వస్తునిష్ట మనస్సు అయితే, ఆబ్జెక్టివ్ మైండ్ అయితే, ఏ పేపర్ ఎవరైనా ఉండని అందులో ఎలా రాశారో అలాగే చూసి మార్క్స్ ఇవ్వడం. ఎవరిదైనా ఉండని, సరిగా రాశారో దానికి కరెక్ట్గా మార్క్స్, సరిగా రాయలేదో రాంగ్ అని పెట్టడం, 0 మార్క్స్. ఇది వస్తునిష్ట, ఆబ్జెక్టివ్ మైండ్. మనం ఎలాగున్నాము గమనించాలి. నా వర్తన ఎలాగుంది. ఇప్పుడు ఇది ఒక్క ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. చాలాసారి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు కొందరికి. ఒకసారి ఒక్క ఫ్యామిలీ వాళ్ళు ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ వెళ్ళి ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. 2 నెలలు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత ఒక్కరోజు ఎవరో తెలిసిన వాళ్ళు కనపడ్డారు. అక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగారు, ఓహో మీరు ఈ ఊరికి వచ్చారా, ఎక్కడ ఉంటున్నారు? ఓహో మా అడ్రస్ అంతా చెప్పేసి అక్కడ ఉన్నామండి మేము అన్నారు. ఇలా చూసి ఆ ఇల్లా? అవును, ఎందుకు, ఏమైంది? అయ్యో ఆయిల్ ఎందుకు తీసుకున్నారండి మీరు? ఎందుకు అట్లా చెప్తున్నారు? ఓహో ఇప్పుడు ఒక 9 నెలల క్రితం ఎవరో అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ ఫ్రంట్ బెడ్రూమ్ ఉంది చూడండి, అక్కడనే ఆత్మహత్య చేసుకున్నారు. ఇది విన్నామా? 2 నెలల హాయిగా అక్కడ ఉన్నాము అదే ఇంట్లో. ఇప్పుడు రాత్రి ఏదో కొంచెం సౌండ్ వస్తే ఎంత భయమో, అక్కడ భూతం వచ్చినట్టే, దయ్యం వచ్చినట్టే భయం మనకు. ఇంకా 2 రోజు చూస్తాం, ఆ తర్వాత అక్కడ నుండి ప్యాక్ చేసి ఈ ఇల్లు మాకొద్దు అని వెళ్తామా లేదా?
ఎందుకు అట్లా అవుతుంది అంటే ఇది వ్యక్తినిష్ట మనస్సు. ప్రిజుడిస్ అంటాము, పూర్వాగ్రహ అంటాము. ఒక్క విధమైన పక్షపాతం, ఒక్క విధమైన దుర్భ్రమ. మనమందరూ ఈ మనసుతో జీవిస్తున్నాము కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ మనకు. నా కూతురైతే ఒక్క నియమం, వేరే వాళ్ళ కూతురైతే వేరే నియమం. ఇప్పుడు ఏదో ఇద్దరు నా పిల్లలు నాతో ఉన్నారనుకోండి, ఒకటి నా కూతురు, ఇంకొకటి కూతురు ఫ్రెండ్. ఏదో ఒక మంచి చాక్లెట్ ఎవరో ఒక్కటే ఇచ్చారు, ఇంకొకటి ఇచ్చారు కానీ అంత బాగలేదు. ఏది ఇస్తాను నా కూతురికి నేను? ఏది చాలా బాగుందో అది తీసి కూతురికి ఇచ్చేసి, కూతురు ఫ్రెండ్కి ఇంకా కొంచెం ఏది అంత బాగాలేదో అది ఇస్తాను. ఇలాంటి మనసు ఉంటే దీనికి సబ్జెక్టివ్ మైండ్, వ్యక్తినిష్ట మనస్సు అని పేరు. ఇది మన అందరికి ఉన్నటువంటి ప్రాబ్లం. అదే ఒక మహాత్ముడైతే ఆ సబ్జెక్టివ్ మైండ్ ఉండదు. వ్యక్తినిష్ట మనస్సు అనేది శూన్యమైపోతుంది. అప్పుడు ఎలాగుందో ప్రపంచం, ఎలాగుందో పరిస్థితి, ఎలాగుందో దాన్ని అలాగే స్వీకారం చేసి దానికి సరిగా నిర్ధారం తీసుకుంటారు జ్ఞానులు లేదా మహాత్ములు. అందుకే వాళ్ళు తీసుకునే నిర్ధారం ఎప్పుడు కరెక్ట్గా ఉంటుంది. మనం ఎలా నిర్ధారం తీసుకుంటాము? ఈ దుర్భ్రమతో, ఈ సబ్జెక్టివ్ మైండ్తో, ఈ వ్యక్తినిష్ట మనస్సుతో మనం నిర్ధారం తీసుకుంటాము. అందుకే మనకు ఎప్పుడు చూస్తే కూడా యాంగ్జైటీ, టెన్షన్. ఎలా ప్రపంచం ఉందో దాన్ని అలాగే స్వీకారం చేయడం ప్రయత్నం చేయాలి. అంటే సెల్ఫ్ ఎంక్వైరీకి ఇది కూడా చాలా మంచిది. ఇలా చేస్తే కూడా చాలా మంచిది. ప్రతిరోజు మనము మన మనసు ఎలాగుందో గమనించాలి. ఓహో, నేను ఇలా చేస్తున్నానా అంటే నాది వ్యక్తినిష్ట మనస్సు, ఇది సరికాదు. వస్తునిష్ట మనసు ఉండాలి. అక్కడ ఏ పక్షపాతం ఉండకూడదు, పార్షియాలిటీ అనేది అస్సలు రాకూడదు. అందరూ సేమ్, ఎవరైనా ఉండాలి. ఇలాంటి భావనతో బతకగలుగుతామా? ప్రయత్నం చెయ్యగలుగుతామా? చేస్తే మనకు సెల్ఫ్ ఎంక్వైరీకి, స్వయం విచారం చేయడానికి మనకు సులభం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యదః. ఆ ఏకచింతన, అక్కడ దాకా ఆత్మ విచారం చేయడానికి, వెళ్ళడానికి ఇవన్నీ మార్గాలు. ముందుకు వెళ్ళాలి కదా. ఆ ఏకచింతన ఎప్పుడు వస్తుంది? ఇవన్నీ చేస్తేనే మనకు ఆ ఆత్మ అంటే ఏంటి అని ఆసక్తి పుట్టుతుంది. ప్రపంచం అంటే ఏంటి? నేనెవరు? ఎక్కడి నుండి వచ్చాను? ఎక్కడికి వెళ్తాను? ఎందుకు వచ్చాను? ఏమి చేస్తున్నాను? ఇలాంటి ప్రశ్నలు ఓహో అడగాలి కదా, నన్ను నేను ఈ ప్రశ్న అడగాలి అని ఆసక్తి పుట్టుతుంది. లేదంటే భక్తులే మనము, నామస్మరణ చేస్తాము, పూజలు చేస్తాము, అక్కడికి ఆగిపోతాం. అవన్నీ చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళండి అంటున్నారు. ఈ స్థితికి రావాలి, ఆసక్తి పుట్టాలి. అక్కడ ఆత్మజ్ఞానం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనసే కారణం. అది
బంధనమో మోక్షమో ఏదైనా కారణం మొత్తం మనస్సే అని అంటుంది మన శాస్త్రాలు. ఎప్పుడు మనకు విచారం తెలీదో, అజ్ఞానమే ఉంటుందో, అప్పుడు మనకు అన్ని ప్రాబ్లమ్సే. అది ఏది చిన్న విచారం ఉండొచ్చు, ఏదో ఒక మొబైల్ యూజ్ చేయడం ఉంది, ఎంతో కాస్ట్లీ మొబైల్ కొడుకు ఇచ్చాడు, కానీ యూజ్ చేయడం తెలీదు. ఏం చేస్తాము? ఎప్పుడు ప్రాబ్లమే. అయ్యో ఇలా టచ్ చేస్తే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందండి. ఎక్కడ టచ్ చేయాలో తెలీదు, ఎలా టచ్ చేయాలో తెలీదు, ఏం చేయాలి, పైనకి చేస్తే ఏమవుతుంది, సైడ్కి చేస్తే ఏమవుతుంది తెలీదు. అప్పుడు అయ్యో ఎంత ప్రాబ్లం అనిపిస్తుంది. అదే మనకు సరిగా విచారం తెలిస్తే, రెడ్ నొక్కితే ఏమవుతుంది, గ్రీన్ నొక్కితే ఏమవుతుంది, ఇలా చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మనకు తెలిస్తే ఎంతో మంచిగా యూజ్ చేయొచ్చు కదా. అందులో ఎన్నో ఫీచర్స్ ఉంటాయి, దాన్ని సరిగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? దాని గురించి జ్ఞానం వస్తే. అలాగే ఇక్కడ కూడా మనస్సు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, ప్రపంచం అంటే ఏంటి, ఎప్పుడు మనకు ఈ విచారం తెలీదో అప్పుడు మనకు అన్ని ప్రాబ్లమ్సే. ఎప్పుడు నిజంగా విచారం తెలుస్తుందో అదే ఏకచింతనాత్ నాశమేత్యదః. మనస్సు లయ కాదు, నాశమైపోతుంది. ఎప్పుడు? ఆ ఏకచింతన చేసినప్పుడు అజ్ఞానమంతా నాశమైపోతుంది. అజ్ఞానం వస్తే మనస్సు కూడా నాశమవుతుంది. లయ కాదు ఇక్కడ, జ్ఞానం వచ్చినప్పుడు మనస్సు నాశమవుతుంది. నాశమైతే మళ్ళీ రాదు, లయమైతే మళ్ళీ వస్తుంది. కానీ నాశమైతే మళ్ళీ మనస్సు ఉండదు, మళ్ళీ వెనక రాదు. అంటే మనస్సే లేదు వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి అని కాదు, ఇలాంటి సబ్జెక్టివ్ మైండ్ ఉండదు, పార్షియాలిటీ ఉండదు. అంటే సమదర్శనం, అందరూ ఒకే అలాగే కనపడతారు, అందరిలో అదే ఆత్మాన్ని చూస్తారు, అదే పరమాత్ముడు అందరిలో కనపడతాడు. ఎప్పుడు? ఏకచింతన, స్వయం విచార, ఆత్మ విచార తెలుస్తే. ఇప్పుడు ఇవి అన్నీ ఒక పరిచయం, ఒక ఇంట్రొడక్షన్ జ్ఞాన మార్గానికి. ఈ 13, 14, 15 శ్లోకాల్లో పరిచయం ఇస్తున్నారు మహర్షి గారు. ఆ తరువాత ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని వివరణ ఇంకా మిగతా 15 శ్లోకాల్లో చెప్తున్నారు. ఫస్ట్ 15 శ్లోకాల్లో కర్మయోగ, ఉపాసన యోగ, అష్టాంగ యోగ, జ్ఞాన మార్గకి, జ్ఞాన యోగకి ఒక పరిచయం మాత్రమే. మిగతా అన్ని 15 శ్లోకాస్ జ్ఞాన మార్గం. అంటే దానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు మహర్షి గారు. 15 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు 15th శ్లోక చూద్దాము. నష్టమానసోత్కృష్ట యోగిన కృత్యమస్తి కిం స్వస్థితి మనయత. నష్టమానస, ఇప్పుడు నాశమైపోయింది మనస్సు. నష్టమానస ఉత్కృష్ట యోగిన, ఎవరికి మనస్సు అనేది నాశమైందో, ఆ సబ్జెక్టివ్ మైండ్ అనేది ఎవరికి లేదో అలాంటి వాళ్ళు ఉత్కృష్ట యోగి, శ్రేష్టమైన యోగి. మహర్షి గారు ఇక్కడ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ మనస్సు అనేది నష్టమైపోయిందో నువ్వు ఉత్కృష్ట యోగి, శ్రేష్ఠ యోగి. కృత్యమస్తి కిం స్వస్థితి యతః, స్వస్థితిం యతః. అలాంటి వాడికి ఏ కర్తవ్యాలు లేవు. ఎందుకు? స్వస్థితి. స్వ అంటే సెల్ఫ్, అక్కడే ఉన్నాడు, ఆ స్థితిలోనే ఉన్నాడు.
ప్రయత్నం చేసి ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఉత్కృష్ట యోగి అని పేరు ఇచ్చి, అలాంటి వాళ్ళకి ఏదైనా కర్తవ్యాలు, ఏదైనా పని చేయాలని ఉందా? మనకైతే ఎన్నో కర్తవ్యాలు, ఇది చేయాల్సిందే, అలా చేయాల్సిందే. భగవద్గీతలో భగవంతుడు కూడా చెప్తాడు, నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. అర్జున, నాకు ఏ కర్తవ్యము లేదు. ఈ లోకమే కాదు, 3 లోకాల్లో ఏ కించన కొంచెం కూడా నాకు కర్తవ్యం అనేది లేదు. కానీ నేను చేస్తా, ఎందుకంటే వేరే వాళ్ళు చూసి నన్ను ఫాలో అవుతారు కదా, అందుకు మాత్రమే. నిజంగా చూస్తే నాకు ఏ కర్తవ్యము లేదు. మనకు ఎలా కనిపిస్తుంది? మనకెన్నో కర్తవ్యాలు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు కర్తవ్యాలు ఉండవు? స్వస్థితి, ఆ స్థితికి ఎవరు వెళ్ళారో వాళ్ళకి ఏ కర్తవ్యము లేదు. ఏది భగవంతుడు భగవద్గీతలో చెప్పాడో అదే ఇక్కడ చెప్తున్నారు. నష్టమానసో ఉత్కృష్ట మానస ఉత్కృష్ట యోగిన కృత్యమస్తికి. కృత్యమస్తికి ఏమైనా ఉందా కృత్యం నాకు చేయాలని? నాకు అంటే ఆ యోగికి స్వస్థితిం యతః, ప్రయత్నం చేసి ఆ స్వస్థితికి వచ్చిన తరువాత ఏ కర్మం చెయ్యాలి అని లేదు. 16వ శ్లోకంలో చూద్దాము. దృశ్యవారితం చిత్తమాత్మన చిత్వదర్శనం తత్వదర్శనం. దృశ్యవారితం చిత్తం ఆత్మనః. ఇక్కడ దృశ్యవారితం అంటే ఏంటో చూద్దాము. మనకు ఈ ప్రపంచం మనం చూస్తున్నాం, ప్రపంచాన్ని చూస్తున్నాం, గ్రహిస్తున్నాము. పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, వాళ్ళ ద్వారా మనము ప్రపంచాన్ని గ్రహిస్తున్నాము. ఇప్పుడు ఏదో ఒక్క జ్ఞానేంద్రియ లేదు అనుకోండి, కళ్ళు లేవు, కానీ వేరే జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి కదా, ప్రపంచం ఏంటో అని గ్రహించగలుగుతాం. 5 జ్ఞానేంద్రియాలు లేవు అంటే ఆ మనిషి కూడా ఉండడు. ఏదో ఒక్క ఇంద్రియమైనా పని చేస్తేనే ప్రపంచం ఏంటో అని తెలుస్తుంది. దృక్ దృశ్య వివేక అని ఒక కాన్సెప్ట్ వస్తుంది వేదాంతలో, ఉపనిషత్తులో. మనం ఇప్పుడు చూస్తే ప్రపంచం అంటే ఏంటి, దేని మనము గ్రహిస్తున్నామో అది మాత్రమే మనకు ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక దేశం ఉంది, అల్బేనియా అని ఒక దేశం ఉంది, మనం చూడలేదు అనుకోండి, అది ఉంది అని కూడా మనకు తెలీదు. అప్పుడు అక్కడ ఏదో ఒక ఘటన జరిగింది, ఆ దేశంలో ఏదో ఒక ఘటన జరిగింది, టీవీలో చూపించలేదు, న్యూస్ పేపర్లో రాలేదు, మనకు తెలుసా? తెలీదు. ఆ ఘటన జరిగింది అని మనకు తెలీదు. అయితే మనకు ఆ ఘటన ఘటించనే లేదు. అలాగే కదా, మనకు దేని గురించి మనము గ్రహించలేదో అలాంటిది మనకు లేనట్టే. అయితే ఏది గ్రహిస్తున్నామో అది మాత్రమే మనకు ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో వెళ్తున్నాము, ఏదో మనసుతో వెళ్తున్నాము అంటే అక్కడ ఎవరో హాయ్ చెప్తున్నారు, చూడలేదు, నేను గ్రహించలేదు. ఆ వ్యక్తి వచ్చినట్టా నాకు? నేను చూడలేదు కదా, వచ్చాడు కానీ నేను చూడలేదు. అయితే నాకు ఆ వ్యక్తి అక్కడ రాలేదు. అవునా కదా? అయితే ఈ పెద్ద ప్రపంచం అంటే
మనము అందులో ఏ విషయాన్ని గ్రహించామో అది మాత్రమే మనకు ప్రపంచం. ఏది గ్రహించలేదో అది మనకు తెలీదు, అది మనకు అక్కడ లేనట్టు. అయితే మొత్తం ప్రపంచం ఏం చేస్తున్నాం ఇప్పుడు? కొన్ని ఆలోచనలు మాత్రమే. ఎంత పెద్ద ప్రపంచం! మనకు మన ఆలోచన ఏముందో, దేన్ని గ్రహించామో అది మాత్రమే మనకు మన ప్రపంచం. ఇది ముందుకు వెళ్తూ వెళ్తూ కొంచెం మనకు కష్టం అనిపించవచ్చు, కానీ తత్వబోధ కూడా మనం చూసాము. అందుకే అది నిదానంగా వెళ్తే కొంచెం కొంచెం మనకు అర్థమవుతుంది. ఇంకా ఈ మనస్సు అంటే ఏంటి? ఇప్పుడు లయ, నాశమని అన్నారు. మనస్సు అంటే ఏంటి? ఆలోచనలు. ఇప్పుడు అన్ని పండ్లు మనము కట్ చేసి వేసి ఫ్రూట్ సలాడ్ అని అంటాము. ఫ్రూట్ సలాడ్ అందరికి ఇష్టమే, అందరూ తింటాం. ఈ ఫ్రూట్ సలాడ్ నుండి ఫ్రూట్స్ అన్ని తీసేస్తే ఏముంది? ఏమి లేదు. అన్ని ఫ్రూట్స్ కట్ చేసి కలిపి ఫ్రూట్ సలాడ్ అని ఒక కొత్త పేరు, కొత్త రూపం, నామ రూపం. ఇప్పుడు అక్కడి నుండి ఫ్రూట్స్ని తీస్తే ఫ్రూట్ సలాడ్ ఉందా అక్కడ? లేదు కదా. అలాగే ఎన్నో ఆలోచనలు, అవి అన్నీ కలిపి మనస్సు. రాత్రి నిద్రపోయినప్పుడు మనస్సు లయమైంది. ప్రపంచం ఆలోచనలు ఏమి ఉండవు, మనస్సు లయమైంది. ప్రపంచం కనపడుతుందా? వింటున్నామా? ఏమి లేదే. ఇప్పుడు అక్కడ మనస్సు లేదు అంటే అక్కడ ప్రపంచం కూడా లేదు. అయితే మన ఇక్కడ ఉద్దేశం ఇప్పుడు మనస్సుని నాశం చేయాలి. అది ఎలా చేయాలి? మనసు నాశం అంటే ఎలా చేయాలి? దాని గురించి ఇంకా నెక్స్ట్ శ్లోకం నుండి 30 శ్లోకం వరకు ఇదే వివరణ. ఇందులో 3 స్టేజెస్ వస్తాయి మనకు. ఒకటి, మొదటిలో ప్రపంచం అంటే నాలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు మాత్రమే. ఇప్పుడు నాకు నా ప్రపంచం, మీకు మీ ప్రపంచం. నా ప్రపంచం వేరు, మీ ప్రపంచం వేరు. ఈ మొత్తం కనబడే ప్రపంచం ఒక్కటే అయితే కూడా మీ ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు. ప్రతి ఒక్కరికి అంతే కదా. మన ఇంట్లో ఏమి జరుగుతుందో దాని గురించి ఆలోచన చేస్తున్నాం. ఇది మొదటి స్టేజ్ మనకు. అంటే మొత్తం ప్రపంచం అంటే నాకు వచ్చే ఆలోచనలు మాత్రమే. ఆ తరువాత రెండవ స్టేజ్ అది ఏంటంటే, ఇప్పుడు నేను అనే ఆలోచన, ఐ థాట్ అంటాం. నేను అనే ఆలోచన లేదు అంటే అహంకారం. ఇక్కడ అహంకారం అంటే ఒక అహంభావంతో చెప్పేది కాదు, ఒక ఇండివిజువాలిటీ. నేను అనేది ఉంటుంది కదా, అంతే. దాని గురించి ఓహో నాకింత తెలుసు అంత తెలుసు అనే ఆ విచారం కాదు. ఒక ఇండివిజువాలిటీ కోసం అహంకారం అనే పద మన వేదాంతంలో వస్తుంది. నేను అనేది ఉంటే మాత్రమే వేరే వాళ్ళు అనేది ఉంటుంది. ఇప్పుడు నేను అనేది లేదు అంటే వేరే వాళ్ళు ఎక్కడ వస్తున్నారు? ఉండరు కదా.
నాకు నేను, మీకు మీరు. అంటే నేను అనేది ఉంటే మాత్రమే, ఆ ఐ థాట్, అహంకారం అనేది ఉంటే మాత్రమే వేరే ఏదైనా ఉంటుంది. ఎప్పుడు నేను అనేది లేదో అప్పుడు వేరే ఏది కూడా ఉండదు. మహర్షి గారు ఇంకొక రచన చేశారు. దాన్ని గణపతి శాస్త్రి గారు సద్దర్శనం అని సంస్కృతంలో ట్రాన్స్లేట్ చేశారు. అందులో 40 శ్లోకాలు ఉన్నాయి. దీని గురించి వివరంగా ఇచ్చారు. ఇందులో ఆ వివరణ ఇక్కడ ఇవ్వలేదు, కానీ దాన్ని కూడా మనం చూస్తే మనకు ముందుకు వెళ్ళడానికి సులభం అవుతుంది. ఈ ఫస్ట్ స్టేజ్ ఇవి అంతా ఇక్కడ చెప్పలేదు. దాని గురించి కొంచెం మనకు ఐడియా లేకపోతే సెకండ్ స్టేజ్కి వెళ్ళడం చాలా కష్టం అయిపోతుంది. అందులో ఇదం వృత్తి, అహం వృత్తి అంటారు. ఇదం వృత్తి, ఇదం అంటే ఇది, అహం వృత్తి అంటే నేను. మళ్ళీ అహంభావం అంటే అలాగ అనుకోకూడదు, ప్రైడ్ కాదు, ఇది ఇండివిజువల్గా. ఇదం వృత్తి అంటే ప్రపంచం మొత్తం ఇదం వృత్తి. ఆ ప్రపంచమే మన మనసులో ఉంది కాబట్టి మనస్సు కూడా ఇదం వృత్తి. ఆ తర్వాత నేను అనేది అహం వృత్తి. ఎక్కడి నుండి వచ్చింది ఇది? ఈ అహం అనేది, నేను ఇండివిజువల్గా నేను అనేది ఎక్కడి నుండి వస్తుంది? దీనికి మూల ఏంటి? దాన్ని ఇక్కడ వెతకాలి. ఎవరైనా మహర్షి గారి దగ్గర వెళ్తే ఏది ప్రశ్న అడిగితే లాస్ట్లో నేనెవరు అని కనుక్కో. కొందరు అనేవాళ్ళంట, స్వామి ఆ ఒక్క సమాధానం మాకొద్దు, వేరే ఏదైనా చెప్పండి మీరు, ఎందుకంటే నేనెవరు నాకు తెలియట్లేదు. ఏ ప్రశ్న అడిగితే కూడా లాస్ట్లో ఈ ఆన్సర్ వస్తుంది అంటే ఈ ఆన్సర్ వద్దు, వేరే ఏదైనా చెప్పండి మాకు, ఎందుకంటే అది చాలా కష్టం. నేనెవరని తెలుసుకోవడం చాలా కష్టం. మనకు వేరే వాళ్ళు ఎవరో చెప్పగలుగుతాము, మనమెవరు అని చెప్పగలుగుతాము. ఏ ఐడెంటిటీతో? నేను అంటే ఈ దేహం, నేను అంటే ఈ మనస్సు, నేను అంటే ఈ బుద్ధి, నేను అంటే ఈ ఇంద్రియాలు. ఆ ఐడెంటిటీ ఉండినప్పుడు నేనెవరు, నా పేరు ఇది, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, వాళ్ళ భర్త, భార్య, పిల్ల, ఇవన్నీ చెప్పొచ్చు. ఇక్కడ అది కాదే. నేను అంటే ఎవరు అని క్లియర్గా తెలుసుకోవాలి. దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటో అని మనం వచ్చే వారం క్లాస్లో అది చూద్దాం. 3 స్టేజెస్ ఉంటాయి. ఆ తర్వాత దానికి వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు తర్వాత 17th శ్లోకంలో మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మానసం తు కిం, మనస్సు అంటే ఏంటి అని విచారం చేస్తే నైవ మానసం, అయ్యో మనస్సే లేదే. ఫ్రూట్ సలాడ్ నుండి ఫ్రూట్స్ తీసేస్తే ఎలా ఫ్రూట్ సలాడ్ లేదో ఉండదో, అలాగే మనస్సు నుండి ఆలోచనలు తీసేస్తే మనస్సు ఎక్కడుంది? మనస్సే లేదే. ఇది మార్గ ఆర్జవాత్. ఆర్జవ అంటే సులభం అని చెప్పొచ్చు, లేదా స్ట్రైట్ ఫార్వర్డ్, స్ట్రైట్గా వెళ్ళడం. ఇది చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నటువంటి మార్గం. ఇది కాన్సెప్ట్ తెలిసిందో అక్కడే మోక్షం. ఎన్ని జన్మాలు ఎత్తే అవసరం లేదు. ఎప్పుడు ఇది తెలుస్తుందో అప్పుడు మోక్షం అంటున్నారు. అందుకే మార్గ ఆర్జవాత్ అంటే చాలా ఆ లెవెల్కి వస్తే సులభం అనిపించవచ్చు, కానీ మన అలాంటి వాళ్ళకి కష్టమే. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదో అటు ఇటు తిప్పి తిప్పి వెళ్ళే అవసరం లేదు. ఇప్పుడు ఏదో ఒక ఊరికి వెళ్ళడానికి మనం అడుగుతాం కదా,
ఏ మార్గం మంచిది? కొందరు అంటారు అది కొంచెం దూరం, కానీ ఇది కొంచెం కఠినం, ఎక్కడెక్కడో వెళ్లాల్సి వస్తుందండి. ఇది స్ట్రైట్గా అక్కడికి వెళ్తుంది, ఈ రోడ్ అయితే స్ట్రైట్ అక్కడికి. అలాగే మహర్షి గారు అంటున్నారు, మార్గ ఆర్జవ, డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? మోక్షం. కానీ అంత సులభమైన మార్గం కాదు. దానికి సిద్ధత చెయ్యాలి. సిద్ధత చేయాలంటే కర్మయోగ చెయ్యాలి. కర్మయోగ చేసి మనసు నిర్మలంగా తయారవ్వాలి. 0.00001% మల ఉంటే కూడా మోక్షం దొరకదు అంటారు. అయితే ఎంత ప్రయత్నం చేయాలి మనం? కర్మ మార్గ కావాలి, ఉపాసనా మార్గ కావాలి, అష్టాంగ యోగ అన్ని చేయకపోతే, అష్టాంగ యోగలో 8 అంగాలు ఉన్నాయి. సరే, ప్రాణాయామం ఒక్కటి గురించి, దీని గురించి చెప్పారు కదా మహర్షి గారు. దాన్నైనా మనం కొంచెం సేపు, రోజు కొంచెం సేపు, ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకొని పొద్దున ఈ టైంకి నేను చేస్తానని పెట్టుకుంటే చాలా మంచిది. కానీ అలా చేయకపోతే కూడా, అయ్యో ఇవాళ 8 గంటలకి రోజు చేస్తాను, ఇవాళ చేయలేసరి వదిలేస్తాను, అలా కాదు. 11 గంటలకైతే కూడా ఒక 5 నిమిషాలు లేదా సాయంత్రం అలా చేస్తే అది కూడా మనకు ఒక ఎడిక్షన్ అయిపోతుంది. ఇలాంటి ఎడిక్షన్ మంచిది. ప్రాణాయామ రోజు చేస్తాను, ఒక్క 10 నిమిషాలు నేను చేస్తాను, అలా ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకంటే ఆయన చెప్పారు ఇక్కడ, ప్రాణాయామ చేస్తే మనస్సు లయం అవుతుంది. అలాగే అభ్యాసం చేసి 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 ప్రాణబంధన లీన మానసం, మనస్సు అలాగే లీనమైపోతుంది. ప్రాణం బంధనతో చేసి చేసి మనస్సు లీనమైపోతుంది. ఆ తరువాత ఏకచింతన, ఆత్మచింతన చెయ్యాలి అని అనిపిస్తుంది. లేకపోతే సరే భజన మాత్రం పాడుతూ ఉంటాము అని అనిపిస్తుంది. లేదు, ఇప్పుడు ఇది ఏంటో తెలుసుకోవాలి, నేను కూడా ఇలా ఉండాలి, ఇలా కావాలి, నాకు కూడా మోక్షం కావాలి అని ఆ తీవ్రత వస్తుంది. మోక్షం వస్తే రాని, ఎప్పుడైనా వస్తే రాని, రాకపోతే పర్లేదు, అలా కాదు, ఇప్పుడు కావాలి నాకు అని అలాంటి ఆసక్తి పుట్టాలి అంటే ఈ సిద్ధతలు మనము చేయాలి. ఆసక్తి పుట్టిన తరువాత అప్పటికే రాదు, మళ్ళీ అక్కడ కూడా ప్రయత్నం చేయాలి కదా. దానికి విచారం తెలుసుకోవాలి. విచారం తెలుసుకుంటే, మనస్సు అంటే ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు మనకు దాన్ని నిగ్రహించడం సులభమవుతుంది. అందుకే మహర్షి గారు మనకు బోధించినట్టు మనం కొంచెం కొంచెమైనా రోజు ప్రయత్నం చేస్తూ చేస్తూ ముందుకు వెళ్ళాలి. దానికి అరుణాచలేశ్వర అలాగే రమణ మహర్షి గారి అనుగ్రహం మనకందరికీ కావాలి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో, నమో రమణాయ, నమో రమణాయ, నమో రమణాయ, నమో నమో. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 ఓం
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.